అందరికీ యాషువ మెస్సియ నామం పేరిట షలోం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆజ్ఞలు గైకొనుట ఆశీర్వాదమా శాపమా అనే జీవవాక్య సందేశమును గూర్చి మొదటి భాగంలో కొన్ని సంగతులు మీతో పంచుకున్నాను. ఈరోజు రెండవ భాగంలో మరికొన్ని విషయాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ సందేశమును తెలియజేయటకు గల కారణం ఏంటంటే, పరిశుద్ధ ధర్మశాస్త్ర గ్రంథమును వ్యతిరేకించేవారు ఆజ్ఞలు గైకొనుట శాపము కాబట్టి వాటిని అనుసరించవలసిన అవసరం లేదని, ధర్మశాస్త్రమును ఎవరు గైకొనలేరని, ఆ ఆజ్ఞలు యూదులకు మాత్రమే ఇవ్వబడ్డాయి కాబట్టి క్రైస్తవులు ఆజ్ఞలు పాటించవలసిన అవసరం లేదని అబద్ధ బోధలు చేస్తున్నారు. అయితే ఆజ్ఞలు గైకొనుట శాపమా ఆశీర్వాదమా అనే విషయాన్ని పరిశుద్ధ వాక్యపు వెలుగులో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 119వ కీర్తన 21వ వచనం ప్రకారం, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఇదే వాక్యమును ఇంగ్లీష్ తర్జుమాలో ఏమని వ్రాసారో చదువుకుందాం. GNT వెర్షన్ ప్రకారం, యు రిప్రిమాండ్ ద ప్రౌడ్, కర్స్డ్ ఆర్ దోస్ హూ డిస్ఒబే యువర్ కమాండ్స్. ఎవరైతే పరిశుద్ధ గ్రంథం యొక్క ఆజ్ఞలను ధిక్కరిస్తారో లేదా పరిశుద్ధ గ్రంథం యొక్క ఆజ్ఞలకు అవిధేయులుగా ఉంటారో వారు శాపగ్రస్తులని తెలియజేస్తుంది. ప్రియులారా, ఆజ్ఞలు గైకొంటే శాపము కాదు, ఆజ్ఞలకు అవిధేయులుగా ఉంటే మరియు ఆజ్ఞలను ధిక్కరిస్తే శాపం కలుగుతుందని పరిశుద్ధాత్మ ప్రేరణతో కీర్తనకారుడు వ్రాశారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి మాత్రమే ఆజ్ఞల విలువ తెలుస్తుంది. ఆత్మ సంబంధులు మాత్రమే ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రమును అనుసరించగలరు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఆత్మపూర్ణుడును అపోస్తులుడునైన సౌలు గారు ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో తెలియజేశారు. ప్రకృతి సంబంధులు ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రమును గ్రహించలేరు, అనుసరించలేరు, కేవలం అవహేళన మాత్రమే చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రములోని ఆజ్ఞలను పాటిస్తే శాపము అని బ్రిత్ హదస్సాలో అనగా క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడిందా, లేక ఆజ్ఞలు పాటించకపోతే శాపము అని వ్రాయబడిందా? పరిశుద్ధ లేఖన భాగము వీటిని గూర్చి ఏమి చెప్పుచున్నదో చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఇదే వాక్యమును ఇంగ్లీష్ తర్జుమాలో చూద్దాం. TLV వెర్షన్ ప్రకారం, ఫర్ ఆల్ who rely on the deeds of Torah are under a curse. For the scriptures say, cursed is everyone who does not keep doing everything written in the scroll of the Torah. ప్రియులారా, తోరా గ్రంథమందు తెలుగు ప్రకారం ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది. అంతేకాని ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండే ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడలేదని సత్యాన్వేషకులు గమనించాలి. ప్రియులారా, కీర్తన గ్రంథములోని వాక్యము మరియు గలతీ పత్రికలోని వాక్యము ఆజ్ఞలను అనుసరించని వారు మాత్రమే శాపగ్రస్తులని చెప్తున్నాయని గమనించాలి. ధర్మశాస్త్రమును వ్యతిరేకించే సహోదరి సహోదరులారా, ఆజ్ఞలను అనుసరిస్తే ఆశీర్వాదము అని, ఆజ్ఞలను అనుసరించకపోతే శాపము అని గ్రహించి సత్యమును స్వీకరించే మనస్సు కలిగి ఉండాలని యాషువ పేరిట మనవి చేయుచున్నాను. ఆజ్ఞలు గైకొనుట ఆశీర్వాదమా శాపమా అనే అంశముకు సంబంధించిన మరిన్ని విషయాలను మరొక భాగంలో తెలుసుకుందాం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ఆజ్ఞల యొక్క సత్య సారాంశమును గ్రహించి దానిని స్వీకరించే హృదయాన్ని మీ ధర్మశాస్త్రమును వ్యతిరేకించే వారికి దయచేయమని యాషువ మెస్సియ నామం పేరిట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ యాషువ మెస్సియ నామం పేరిట షలోం. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.